అందరికీ. నేను చెల్లిని. అందరికీ నమస్కారం. నేను అక్కను. యాజ్ వి ప్రామిస్డ్ ఒక కొత్త కంటెంట్ అక్క చెల్లెలు మీ ముందుకు వచ్చేసారు. అవును, ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు గురించే. ఏంటి అర్థం కాలేదక్క. చెల్లి, ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఓ అక్క, ఈరోజు ధనుర్మాసం. దానికోసమేనక్క నువ్వు ఈరోజు చెప్దాం అనుకున్నది. అవును చెల్లి, ఇది చాలా మందికి తెలిసిందే. బట్ ఆస్పీషియస్ అండ్ స్పిరిచువల్ గానే తెలుసు కదా. కానీ దీని వెనక సైన్స్ అండ్ దాన్ని ఫాలో అవ్వడం వల్ల బెనిఫిట్స్ కొంతమందికే తెలుసని నేను అనుకుంటున్నాను. అయితే మనకు తెలిసినవన్నీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఇంతకీ నీకు తెలుసా ధనుర్మాసం అంటే ఏంటో? నాకెందుకు తెలియదు, నీతో పాటు అందరికీ చెప్తా. ధనుర్మాసం అంటే మార్గశీర్ష మాసం మధ్యలో స్టార్ట్ అయ్యి పుష్యమాసంలో ఎండ్ అవుతుంది. అంటే మిడ్ డిసెంబర్ టు మిడ్ జానా. బట్ ధనుర్మాసం అని ఎందుకు పిలుస్తారు, అది తెలుసా చెల్లి? అక్క, సూర్యుడు ధనురాశిలో ఎంటర్ అయినప్పుడు ఈ పీరియడ్ స్టార్ట్ అవ్వడం వల్ల ధనుర్మాసం అంటారు. అందుకే ఈ టైంలో అర్లీగా అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజలు చేస్తారు. అర్లీగా లేవడం వల్ల ఎయిర్ లో ఆక్సిజన్ ఎక్కువ ఉండి మన బాడీ అండ్ మైండ్ కి ఎనర్జీ వస్తుంది. ఎర్లీగా ఎప్పుడు లేచి నిజంగా జరుగుతుంది? గుడ్ క్వశ్చన్. నువ్వు అన్నది కూడా నిజమే. కానీ నువ్వే అన్నావుగా మిడ్ డిసెంబర్ అని. అంటే వింటర్ లో మనకు తొందరగా చీకటి పడి మార్నింగ్ లేట్ గా వస్తుంది. మార్నింగ్ వెళ్తురు లేట్ గా వస్తుంది. సో కంపారిటివ్లీ లాంగర్ నైట్స్ వింటర్ లో ఉంటాయి. సో వింటర్ లో బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల సీజనల్ అడ్జస్ట్మెంట్స్, వింటర్ బ్రీజ్ అంటే కోల్డ్ ఎయిర్ అండ్ కోల్డ్ వాటర్ స్నానం వల్ల మనశ్శాంతిగా ఉండి అలసట ఉండకుండా రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటాము. ధనుర్మాసంలో తిరుప్పావై అని చదువుతారు. దాని వెనుకున్న రీజన్ తెలుసా చెల్లి నీకు? తెలుసక్క. మనం ధనుర్మాసంలో ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల బెనిఫిట్స్ నువ్వు చెప్పావు కదా. దాని తర్వాత పాసురాలు చదవడం వల్ల వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ నేను చెప్తా. పాసురాల్లో ఉన్న పదాలు, వాటి శబ్దాల్లో ఉన్న వైబ్రేషన్స్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దాన్ని చదివే పద్ధతిలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇది మామూలు రోజుల్లో కూడా చేయొచ్చుగా అంటే దాని దగ్గర కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. కోల్డ్ ఎయిర్, కోల్డ్ షవర్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఈ కాంబినేషన్స్ వల్ల మనకి ఎప్పుడు కన్నా ఎక్కువ బెనిఫిట్స్ దొరుకుతాయి. అవును, ప్రసాదం కూడా చెల్లి. మిరియాలు, పెసరపప్పు, బియ్యం, నెయ్యి ఇవన్నీ కలిపి పొంగల్ చేయడం వల్ల వింటర్ లో బాడీ టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. డైజెషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అంటే అక్క, మన పెద్దవాళ్ళు ఏం చేసినా దాని వెనక చాలానే సైంటిఫిక్ రీజన్స్ అంటే మనకు మంచి చేసే ఉంటాయి కదా. అవును చెల్లి, ఎగ్జాక్ట్ గా చెప్పావు. నువ్వు రోజు మన పెద్దవాళ్ళు చెప్పినట్టు కనీసం 10 minutes జపం చేసి చూడు. ఆ మంత్రంలో ఉన్న సౌండ్స్, వైబ్రేషన్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే అక్క, ఈ రోజు నుంచే మనం 10 minutes మెడిటేషన్ ఆరంభిద్దామా? చెల్లి, తప్పకుండా. మాతో పాటు మీరు ఆరంభిస్తారనుకుంటున్నాము. అంతేకాదు, మీకు ధనుర్మాసం గురించి మరి ఏ విషయాలు తెలుసో మాకు కూడా తెలియజేయండి. మాకు తెలిసింది మేము చెప్పాము. తప్పులుంటే సరిచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆరంభమే విత్ us. ఇంకొక కొత్త కంటెంట్తో మళ్ళీ ఆరంభిద్దాం. థ్యాంక్ యూ.